ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎం నిక్కీ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వీడియోని కొంచెం ఎండ్ వరకు చూడండి ప్లీజ్, అండ్ లైక్ కూడా ఇవ్వండి. ఎందుకంటే మా నాన్న లైక్, మా అమ్మ లైక్, మా ఆయన లైక్ తప్ప ఎవరు లైక్లు వస్తలేవు నాకు. బట్ ఈ వీడియోకైనా అట్లీస్ట్ ఒక 15 likes, ఓకే? సో ప్లీజ్ చేయండి లైక్స్. అండ్ ఇది మీకు నచ్చుతుంది కూడా ఈ వీడియో. అంటే పచ్చని పొలాలు అంతా మంచిగా అనిపిస్తుంది. ఏందబ్బా పచ్చని పొలాలు చూపించి మళ్ళీ ఇసుక ఇదంతా ఏంటిది అనుకుంటున్నారా? మేము గంగా స్నానంకి వెళ్తున్నాము. గంగా స్నానం అంటే నీళ్ళు ఉండాలి కదా, గంగా స్నానంలో నీళ్ళు ఏందబ్బా అనుకోకండి. సో మీకు తెలిసే ఉంటుంది చాలామందికి పార్వతీ బ్యారేజ్ అనేది. సో మా విలేజ్కి ఆనుకొని పార్వతీ బ్యారేజ్ ఉంటుంది అనమాట. ఇంకా ఎట్లుంటుంది, లైక్ గేట్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే వాటర్ వస్తాయి. సో మాది ఏంటంటే ఊరు ఇటు సైడ్ ఉండడం వల్ల గేట్స్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే వాటర్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్, గేట్స్ ఇప్పుడు ఏం ఓపెన్ చేయలేదు, వర్షాలు అట్లా ఏం లేవు కదా. సో కొన్ని వాటర్ మాత్రమే ఉన్నాయి. అంటే కుంటల్లాగా లైక్ ఇట్లా కొలను ఉంటుంది కదా, అట్లా మాత్రమే ఉన్నాయి అనమాట. బట్ అటు సైడ్ బ్యారేజ్ అటు సైడ్ చూస్తే మాత్రం ఫుల్ వాటర్ ఉంటాయి అనమాట. సో మేము ఇంక ఇటు సైడ్ వచ్చినాము. లైక్ అంటే మా ఊరికి ఇటే కాబట్టి మాకు దగ్గర కాబట్టి మేము ఇటు వచ్చేసినాము. ఇక్కడ ఇక మేము బండి మీద వచ్చినాం అనమాట, బైక్ మీద. ఇంతవరకు రావచ్చు. సో ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇంకా మా చున్నీని అయితే మా నాన్న ఎత్తుకున్నాడు. ఇంకా నేను వాళ్ళ వీడియో తీస్తున్నా. చూసినారు కదా ఇక్కడ అంతా గడ్డి కూడా ఉంది. మా చిన్నోడు అసలు ఇక ఎగ్జైట్ అవుతున్నాడు అప్పటి నుంచి అదంతా చూసుకుంటూ. మనకి ఇక బయటకంటేనే ఎగ్జైట్మెంట్ కదా, అట్లా అనమాట. ఇక్కడ ఇంకా చూడండి, లైక్ ఏదో కింద ఏదో ఉన్నది, సరిగ్గా చూసుకున్నాడు. అసలే వీడియో తీస్తాను, కింద గిట్లా పడతామని చెప్తున్నాడు మా నాన్న. సో ఇక్కడ చూస్తున్నారు కదా పక్కన కుంటలు కూడా, అంటే లైక్ చిన్న చిన్న వాటర్ పాండ్స్ లాగా అట్లా ఉన్నాయి కదా. అవి ఏంటిదట అంటే ఇక్కడ దగ్గర పొలాలలో వాళ్ళకి ఏమట అంటే వాటర్ తీసుకుంటారు అన్నట్టు, అంటే బోర్లు వేస్తారు అన్నట్టు గంగ నుంచి. అట్లా ఇవి ఫామ్ అయినాయి అంట. అంటే మళ్ళీ బ్యాక్ వాటర్ వస్తాయి కదా పొలాల నుంచి, అట్లా ఇవి చిన్న చిన్న కుంటలు ఫామ్ అవుతున్నాయట. సో అది చెప్పిండనమాట. ఇది నీళ్ళు ఎన్నా అని అడిగితే మా నాన్న చెప్పారు. అట్లా ఇంకా కూడా వస్తలేవు, ఏందబ్బా అసలు నీళ్ళు ఉన్నాయా లేవా అట్లా అనిపిస్తుంది కదా. బట్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి వాటర్. ఇంకా మెల్లమెల్లగా నడుచుకుంటూ అయితే పోతున్నాం మేము. ఇక్కడ కింద బాగా రాళ్ళు ఎట్లా బాగా అట్లా అవి ఉన్నాయన్నమాట. నాకైతే అసలు భలే హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకో ఏమో తెలియదు, గంగా స్నానం అంటే ఎంతసేపు వాటర్లు ఉన్నా కూడా ఉండాలనే అనిపిస్తుంది. ఇక్కడ ఇందాక నేను చెప్పినా కదా, ఇట్లా బోర్లు వేస్తారు, వాటర్ తీసుకుంటారు అని పెద్ద పెద్ద పైపులు వేసి. సో ఇంకా అసలు మా నాన్నైతే పాపం ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా ఇక దీని దగ్గరకు వచ్చి సెట్ చేస్తూనే ఉండాలి. ఈ బోర్ల దగ్గరకు వచ్చి వాటిని సెట్ చేయడం అట్లా చేస్తూ ఉండాలి. ఇక్కడ మా చిన్న దించిండు మా నాన్న. ఇక వాడికి ఇసుక అంటే ఇష్టం కదా బాగా. అది చూడండి మన ఫేస్ అసలు వెలిగిపోతుంది. ఇంట్లో ఏంటంటే మా నాన్న వీడు వస్తాడంటే చిన్న చిన్న కుప్పలు చేసి పెడతారనమాట. వాడు ఆడుకుంటాడు మంచిగా ఇసుకలా అనేసి. ఇంటి ముందర కుప్పలు ఉంటాయి, మీరు ఆల్రెడీ వీడియోస్ కూడా చూసి ఉంటారు, అందులో ఉంటాయి వాడు ఇసుకలతో ఆడుకునేది. సో అట్లా వీడు ఫుల్ ఖుషి అవుతున్నాడు ఇంకా ఇసుకని చూసి. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే నేను ఆల్రెడీ లైవ్ తీసిన, వాడంటే మంచిగా ఎట్లే ఫీల్ అవుతున్నాడు అట్లా అనేసి. ఇక్కడ ఏంటంటే నీళ్ళ దగ్గరికి రాగానే మా చిన్ను ఫుల్ ఖుషి అవుతున్నాడు. అట్లనే సేమ్ టైం మళ్ళీ వాడు ఏంటంటే భయపడుతున్నాడు కూడా. అంటే ఫస్ట్ టైం కదా అన్ని వాటర్ చూడటం అంత ఉండడం. ఊరికేదో సింక్లో ఆడుకునేటోడు, లేకపోతే పైప్తో ఆడుకుంటాడు వాడు అంతే. చూడండి అక్కడ బ్యారేజ్ కూడా అనిపిస్తుంది కదా, అంత దగ్గర నుంచి అంటే కొంచెం దూరం ఉంది. బట్ ఓకే, ఇక్కడే కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు అనమాట వాడు. ఫస్ట్ ఏమో కొంచెం నీళ్ళని ఇట్లా అనడం అట్లా చేస్తున్నాడు. ఇక చూడండి, నేను చిన్నగా ఉన్నప్పుడైతే తప్ప ఎన్ని ఉండేవి అంటే మేము గంగా స్నానానికి వచ్చినప్పుడు ఈవెన్ నా మోకాల దాకా ఉండేది. ఇక్కడ మా చిన్న మోకాల దాకా కూడా నీళ్ళు లేవు. సో అంత ఫ్లో లేదు అండ్ తక్కువ ఉన్నాయి. ఇంకా వాటర్ ఒకటే దగ్గర ఉండడం వల్ల ఆ వాటర్ ఓకే ఫ్రెష్గా ఉన్నాయి, అంటే ఎవ్వరు లేరు కాబట్టి. బట్ ఓకే మేనేజబుల్. ఇక్కడ కొంచెమే నీళ్ళు ఉన్నాయి, ఇక మునగడానికి లేదు. మా అమ్మ వచ్చేటప్పుడే ముందు చెప్పింది, మంచిగా తలస్నానం చేయండి, 3 మునకలు మునిగిరండి, చిన్న బాబుని కూడా మునిగిపించు అని అన్నది. కానీ మా వాడు అసలు ముందు తలస్నానం చేయడానికే మమ్మల్ని కష్టాలు పెడతాడు. తలస్నానం అంటేనే అసలు వానికి ఫుల్ భయం వేస్తుంది. అసలు ఎంత ఏడుస్తాడో, గట్టిగా హద్దుకొని ఏడుస్తూనే ఉంటాడు. ఇంకా నేను అందుకని వీక్ ఒకసారి చేపిస్తాను, ఆ వీక్ కూడా ఒకసారి కూడా వాడు ఏడుస్తూనే ఉంటాడు. బట్ ఇక్కడ మేము కొంచెం మేనేజ్ చేసినాము. అంటే ఇక నీళ్ళు చూసినాం కదా, వాడు ఖుషి ఉన్నాడు కదా, కొంచెం అటు ఇటు ఇట్లా అనుకుంటూ కొంచెం ఆడిపించుకుంటూ ఎంజాయ్ అయితే వేయించుకుంటూ చేసినాము. బట్ మునకలు అయితే వేయలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా పాపం వాడు భయపడతాడు అప్పటికే. సో అట్లా ఎందుకులే అనేసి అయితే మునకలు ఏమి వేయలేదు. చూడండి ఇక్కడ అంటే భయం అవుతుంది, ఎంజాయ్ చేయబుద్ధి అవుతుంది. వాడికి ఎన్ని ఉన్నాయంటే. బట్ ఓకే మంచిగానే ఎంజాయ్ కూడా చేసిండు.
ఇంకా మా నాన్న అది చెయ్యు ఇది చెయ్యు ఇట్లా చేయి అట్లా చేయి అని నేను వాడిని ఎక్స్ప్లోర్ చేపిస్తుంది అనమాట. ఇంట్లో కొంచెం మట్టి తీయు, ఎందుకంటే అంత అందుతుంది వాడు అంతే వాటర్ ఉన్నాయి కాబట్టి. సో ఇంకా నేనేమో ఏం చేసిన అంటే ఇంకా నేను మూడు మురికలు వేసేసిన. నా స్నానం అయిపోయిన తర్వాత ఇక నాన్న వాడికి చేపించేసిండు. సోప్ పెట్టి అట్లా ఏం చేసుకోలేదులే, లైక్ గంగా స్నానం మంచిగా చేసేసినాము. చేసుకొని ఇంకా గంగా దేవుడికి లైక్ పువ్వులు పసుపు కుంకుమ అదంతా వేసేసి లైక్ మేము ఇంకా బొట్లు పెట్టుకొని లైక్ బయలుదేరినాం. వాడికి చిన్నోనికి డ్రెస్ చేంజ్ చేసేసిన. ఇంకా వాడికి ఇసుక అంటే అసలు వస్తలేడు, వాడు రమ్మంటే కూడా వస్తలేడు, ఇంక ఇసుకలనే ఆడుకుంటా అంటున్నాడు. అక్కడ నుంచి కల్లా అంటున్నాడు అనమాట. ఇక్కడ చూసిండ్రా ఈ షెల్స్, అసలు చిన్నప్పుడు అయితే ఫుల్ పోటీ పెట్టుకునేది ఇంకా మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళతో అయితే, ఎవరు ఎక్కువ ఏరుతారా లేకపోతే ఎవరు ఇంత పెద్దగా ఏరుతారా అని. ఎందుకంటే నడుచుకుంటూనే వచ్చేది అప్పుడు, ఇంత బైక్ వచ్చేంత ఉండదు కదా, ఇంకా నడుచుకుంటూనే వచ్చేది. ఇసుక మస్తు ఉండేది, ఇసుకలు నడవాలంటే ఇక తెలిసిన విషయమే కదా, ఫుల్ కాళ్ళను వస్తాయి. సో ఇంకా అట్లా పోటీ పెట్టుకొని అయితే వచ్చేది. ఇక్కడ చెట్లు చూసిండ్రా మస్తు ఉన్నాయి కదా, అంటే కొన్ని సీనరీస్ లైక్ భలే ఉంటాయి ఫోటోషూట్ అట్లా. కానీ ఇంకా మనము చిన్నపిల్లలు ఉన్నారంటే ఫోటోషూట్కి అంత సీన్ ఉండదు, అసలు యాక్చువల్గా వీడియోస్కే సీన్ ఉండదు. ఇంకా మేము మళ్ళీ బ్యాక్ రిటర్న్ అవుతున్నాం అనమాట స్నానం చేసుకొని. ఇక్కడ చూసినారు కదా, అంటే ఈ ప్లేస్ ఏంటంటే వాళ్ళు పత్తి చేను పెట్టి తీసేసినట్టున్నారు, క్లీన్ చేసుకున్నారు. చూడండి గ్రీనరీ, అసలు నిజంగా నాకైతే ఈ మంచిగా పొలాలు చూస్తున్నైతే ఇక్కడనే ఉండిపోవాలా అనిపిస్తుంది నాకైతే. బట్ ఉండలేము కదా, కుదరదు కదా, వెళ్ళిపోవాల్సిందే ఎవరి ప్లేసెస్కి వాళ్ళు. బట్ నాకు మంచిగా అనిపిస్తుంది, అంటే మంచిగా అనిపించింది, లైక్ ప్రశాంతంగా ఉండేది అట్లా షూట్ చేసిన అనమాట. లైక్ హోప్ యూ ఆల్సో లైక్ దస్. అండ్ మీకు కూడా అసలు అంటే ఇట్లాంటి టైం దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా రండి, లైక్ వెళ్ళి చూడండి. గంగా స్నానం కానీ లైక్ పొలాలు కానీ మంచి ఎక్స్ప్లోర్ చేస్తే మంచి ప్రశాంతత అనిపిస్తుంది అనమాట. ఈ ఇంటి దగ్గరికి రాగానే ఈ మేకల ఆలోచన అనమాట. సో ఇట్లయితే నా లాగ్ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. బాయ్, మళ్ళీ కలుద్దాం.